హాయ్ ఫ్రెండ్స్, మీరు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ఏ దొంగ, నువ్వే కదా లైక్ చేయకుండా చూస్తున్నావు మన వీడియోని. కాబట్టి అందరూ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. వీడియో ఎలా ఉంది అనేది. ఈ రోజు మీరు 8,880 రూపీస్ అయితే ఫ్రీగా గెలుచుకునే యాప్ గురించి చెప్పబోతున్నానండి. అదే బెట్ వీసా. బెట్ వీసాలో మీకు సైన్ అప్ బోనస్ కింద 500 రూపీస్ అయితే వస్తాయండి. అలాగే నా ప్రోమో కోడ్ PADDU143 కనుక యూజ్ చేయడం ద్వారా మీకు 5 స్పిన్స్ అయితే ఫ్రీ వస్తాయండి. వాటి ద్వారా మీరు ఎటువంటి డిపాజిట్ చేయకుండానే మీ విన్నింగ్ ని డబల్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో అయితే మనకి స్పోర్ట్స్ బై ట్రేడింగ్ చేసుకోవచ్చు, లైవ్ మ్యాచెస్ చూడొచ్చు, క్యాసినో గేమ్స్ ఆడి లాట్స్ ఆఫ్ మనీని అయితే విన్ అవ్వచ్చు అండి. అలాగే ఈ యాప్ ని మీరు మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేయడం ద్వారా 300 రూపీస్ అయితే వస్తాయండి. మీరు ఎంత మందికైనా సరే రిఫర్ చేసుకోవచ్చు. అలాగే 24 అవర్స్ మీరు ఎప్పుడైనా డిపాజిట్ చేసుకోవచ్చు ఆర్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు అండి. మినిమం డిపాజిట్ వచ్చేసి 100 రూపీస్, మాక్సిమం డిపాజిట్ వచ్చేసి 1000 రూపీస్ అండి. అలాగే దీని బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి సెస్క్ ఫ్యాబ్రిగాస్. ఈయన స్పెయిన్ ఫుట్బాల్ ప్లేయర్ అండి. అలాగే బెట్ వీసాలో జరుగుతున్న అవైటర్ గేమ్స్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసి 1 crore ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం పొందండి. అలాగే ఇందులో జరిగే అఫిలియేట్ ప్రోగ్రామ్ లో మీరు పార్టిసిపేట్ చేస్తూ మంత్లీ 1 lakh రూపీస్ అయితే సంపాదించుకోవచ్చు అండి. అలాగే ఈ యాప్ వచ్చేసి 100% ట్రస్టెడ్ అండ్ సేఫ్ అండి. సో నేను కామెంట్ లో అయితే లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా రిజిస్టర్ అయ్యి 8,088 రూపీస్ మీరు ఫ్రీగా పొందండి. అలాగే నా ప్రోమో కోడ్ PADDU143 యూజ్ చేయడం కూడా మర్చిపోకండి. తుడిచి వారం కూడా అవ్వట్లేదు, ఏంటో అప్పుడే దుమ్ము పట్టేసినాయి. వస్తే హాట్ వాటర్ పెట్టేసావా? లేదండి. అయితే పెట్టి, మరి నేను బయటికి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది. నేను కొంచెం పనిలో ఉన్నాను కదండి, పూటకి నార్మల్ వాటర్ తో చేసేయండి. ఏంటి ఎటకారమా? ఇంత చలికాలంలో చన్నీళ్ళతో ఎవరన్నా స్నానం చేయగలరా? ఏం కాదండి, ఓం నమ శివాయ అంటూ చేసేయండి, చలి అదే పోతుంది. ఓం నమ శివాయ అని చెప్పి చేసినా చలిపోవడం కాదు, నేను పోతాను. అలా అయితే మరి స్వామాలలు వేసుకున్న వాళ్ళు ఇంత చలిలో తెల్లవారుజామునే లేచి చెరువుల్లోని కాలువల్లోని ఎలా స్నానం చేస్తున్నారు? ఏమోనే బాబు, నాకు అదే డౌట్. కొంపదీసి దేవుడు ఏమన్నా వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు వేడి నీళ్ళు వేస్తున్నాడంటావేంటి? మరి మీకు చెరువు నిండా ఉడికి నీళ్ళు పోస్తారు, పోయి స్నానం చేయండి. అమ్మో, చన్నీళ్ళు అంటే నా వల్ల కాదే, ప్లీజే వేడి నీళ్ళు పెట్టే. సర్లే పెడతాను పదండి. ఈ వేడిగా అయ్యేలోపు చాలా టైం పడుతుంది, అంతలోపు తుడుచుకుని వద్దాం. A few moments later. అమ్మో అవును, స్టవ్ పైన హాట్ వాటర్ పెట్టాను కదా, ఈ పాటికి మరిగిపోయి ఉంటాయి. అమ్మో అప్పుడే కొన్ని వాటర్ ఎగిరిపోయినాయి. ఏవండి, వాటర్ వేస్తాను వెళ్ళండి. ఇదేంటని తక్కువ వాటర్ పెట్టింది? పొద్దు పొద్దు, ఏంటండి బకెట్లో సగం నీళ్ళే పెట్టావేంటే? సగమే ఏంటండి, అందులో నార్మల్ వాటర్ వేసుకుంటారు కదా, అందులోని వాటర్ ఫుల్గా బాయిల్ అయిపోయాయి, చాలా నార్మల్ వాటర్ పడతాయి. అవునా? ఒకసారి బకెట్లో చేయి పెట్టి చూద్దాం. ఏంటి చేయి పెట్టాలా? ఇప్పుడు కనుక చేయి పెడితే నా తోలు ఊడిపోద్ది, నేను పెట్టను బాబోయ్. ఆహా సరే. ఇప్పుడు పెట్టే. ఏంటి పెట్టేది? వేసింది 2 డొక్కుల నీళ్ళే కదా, ఇప్పుడు పెట్టినా కూడా నా చేయి కాలిపోద్ది. అయ్యో చేయి కాలిపోద్దండి. ఇవిగో ఎక్కడ కాలని, ఒకసారి నీ చేయి కూడా పెట్టు. అదేంటండి 2 డొక్కుల నీళ్ళకి ఇంత చల్లగా అయిపోయాయి? మరి బయట చలి ఎలా ఉందనుకుంటున్నావు? నేను చాలా ఎక్కువసేపు వేడి చేశానండి. ఇది చలికాలం అమ్మా, హాఫ్ బకెట్ హాట్ వాటర్ పెడతాం కాదు, ఫుల్ బకెట్ హాట్ వాటర్ పెట్టాలి. లేగా
ఇంకొన్ని హాట్ వాటర్ పెట్టా. అదేంటి ఇప్పుడే కదా హాట్ వాటర్ పెట్టించాను, మరి ఆ వాటర్తో ఏం చేశారు? ఆ వాటర్ బ్రష్ చేయడానికి వాష్రూమ్ కి సరిపోయి స్నానానికి సరిపోలేదు. ఏంటి బ్రష్ చేయడానికి ఆఖరి కడుక్కోవడానికి కూడా హాట్ వాటర్ వాడుకున్నారా? మీకు అసలు బుద్ధి ఉందా? అవి కూడా నార్మల్ వాటర్ తో చేయలేకపోతున్నారా? అమ్మో, ట్యాప్ లో వాటర్ ఫ్రిడ్జ్ లో వాటర్ కన్నా చల్లగా వస్తున్నాయి అన్న వల్ల కాదే. అలా అయితే ఈసారి నార్మల్ వాటర్ తోనే స్నానం చేయండి. ఎన్నిసార్లు హాట్ వాటర్ పెడతానో గ్యాస్ అయిపోతుంది. ఆ, నేను స్నానం చేయడం అన్న మన కానీ నార్మల్ వాటర్ తో స్నానం అసలు చేయలేనే. అమ్మో, ఈయన స్నానం చేయకపోతే ఆ పక్క నుండి కొంపు భరించాల్సింది నేనే కదా. ఏం చేస్తాం, వాటర్ పెడదాం. ఏవండి ఏవండి, పైకి లేకండి. ఏంటే ఎంత పొద్దు పొద్దునే నీ గోల? ఏంటే చలికాలంలో నాకు లెగడానికి బతుకంగా ఉంటే ఏకంగా నువ్వు లేచి రెడీ కూడా అయిపోయావు. ఈ రోజు సోమవారం శివాలయానికి వెళ్ళాలని చెప్పాను కదండి. ఓ అవును కదా, మర్చిపోయా. సర్లే, వేడి నీళ్ళు పెట్టేసావా? దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వేడి నీళ్ళు చేస్తే మహా పాపం అండి. ఈ రోజు మీరు చన్నీళ్ళే చేయాలి. అమ్మో, చన్నీళ్ళ? అబ్బా లెగండి, ఈ ఒక్క రోజుకి నా గురించి చన్నీళ్ళు చేయండి ప్లీజ్ అండి. నీ గురించి చేస్తే మాత్రం చన్నీళ్ళు కదా వేడి నీళ్ళు అయిపోతాయా? మరీ అంత కూల్ గా ఏం లేవండి, నేను చేశాను కదా, కొంచెం వెచ్చగానే ఉన్నాయి. ఇదిగోండి టవలు. వెచ్చగానే ఉన్నాయా? సర్లే. ఈలో పూజ సామాన్లు చదువుకుంటే బెటర్. దీని అమ్మ ఎంత చల్లగా ఉన్నాయి, ఇదేమో వేడిగా ఉన్నాయని చెప్పింది. జై శ్రీ ఆంజనేయ ప్రసన్నయ్య, జై శ్రీ ఆంజనేయ ప్రసన్నయ్య, జై శ్రీ ఆంజనేయ ప్రసన్నయ్య. అమ్మా, ఏంట్రా ఎంత పిరికొళ్ళ తయారయ్యో? అమ్మో, ఈ స్నానం గట్ట మన వల్ల ఇలా లేదు. దేవుడా, స్నానం చేయకుండా నీ గుడికి వస్తున్నందుకు ఏమనుకోకు. ఎందుకంటే ఇంత చెల్లో స్నానం చేస్తే గుడిలో ఉన్న నీ దగ్గర రావడం కాదు, డైరెక్ట్ పైకి చేతనేమో. ఓం నమ శివాయ. అమ్మో, ఈ కున్నీలకి చాలా చెలిపడేస్తుంది. స్నానం చేస్తుంటే ఏమైపోను. హాత్ కర్పూరం, అగరబత్తి, కొబ్బరికాయ. ఏంటి ఏవో సౌండ్స్ వస్తున్నాయి? ఏంటండి జ్వరం వచ్చిన వాళ్ళు అలా వణికిపోతున్నారు? ఏమోనే బాబు, జ్వరం వచ్చేలాగా ఉంది నాకును. గుడికి రావాలని చెప్పి వేషాలు వేయకండి, వెళ్ళి బట్టలు వేసుకుని రండి, వెళ్దాం. ఏంటే మంచి ఇంత దారుణంగా ఉంది? చలికాలంలో ఈ మాత్రం మంచు ఉండదేంటి, మీరు మరీ చేస్తారు. ఇంత మంచులండి గుళ్ళు గోపురాలు అవసరం ఏంటే? ఇంచక్క వెచ్చగా ఇంట్లో దుప్పటి కప్పుకుని పడుకోక. రోజు పడుకుంటూనే ఉన్నారు కదా, ఏదో ఒక్క రోజు గుడికి రమ్మంటే ఎందుకు ఇలా చేస్తున్నారు? అది కాదే, ఎంత మంచు ఉందో చూసావా? ఇంత మంచులో డ్రైవింగ్ చేస్తే ఎదురుకుండా వచ్చే వాళ్ళు కనబడకుండా గుద్దేస్తామేమో వాళ్ళని. చాలే వేషాలు వేసింది. మరి రోజు ఉదయాన్నే లేచి పొలం పనులకు వెళ్ళిన వాళ్ళు ఎలా వెళ్తున్నారు? ఏమోనే బాబు, అయినా నువ్వు వెళ్దామని ఫిక్స్ అయిపోయావు కదా, ఇంకెన్ని చెప్పినా మారవు. నువ్వు పద.
బాబోయ్, ఈరోజు ఏంటి ఎంతలా సెలిపెడుతుంది. దొంగ మొఖం ఎన్నిసార్లు చెప్పినా సరే ఫ్యాన్ వేసుకుని వెళ్ళిపోతుంది. అదేంటి ఫ్యాన్ కట్టేసిన సెలబెడేస్తుంది, చాలా ఆగట్లేదే. అమ్మో, దుప్పుడు కప్పుకున్నా చాలా ఆగట్లేదే, చాలా ఎక్కువగా ఉంది. A few moments later. ఇదేంటి ఫ్యాన్ కట్టేసింది. అదేంటి దుప్పట్లన్నీ ఈయనే కప్పేసుకున్నారు. అదేంటండి దుప్పట్లన్నీ మీరే కప్పేసుకున్నారు. చలి పెట్టేస్తుంది అందుకే. మళ్ళీ ఫ్యాన్ వేస్తావేంటే? ఫ్యాన్ సౌండ్ లేకపోతే నాకు నిద్ర పట్టదని తెలుసు కదండి. నాకు నైట్ అంతా అలా ఫ్యాన్ తిరుగుతూ ఉండాలి. ఫ్యాన్ ఉంటే నాకు నిద్ర పట్టట్లేదు ఈ చలికి, ప్లీజ్ కట్టయ్యే. చలా, స్వెటర్ వేసుకున్నారని దుప్పట్లు కప్పుకున్నారు, ఇంకా చలేంటండి. అయినా చలి పెడుతుంది, పోనీ ఫ్యాన్ స్లోలో పెట్టే. ఫ్యాన్ ఆల్రెడీ స్లోలోనే ఉందండి, ఇంకా స్లో పెడితే వేసుకోవడం కూడా అనవసరం, పడుకోండి. దోమలు కుట్టేస్తున్నాయి. దుప్పట్లన్నీ ఈయన కప్పేసుకున్నారు. సర్లే, ఏసీ వేసుకుందాం. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. A few moments later. అదేంటి ఎంత చల్లగా ఉంది. వసి ఏసీ ఏసీ అంటే మరి ఏం చేయమంటారండి, దుప్పట్లన్నీ మీరే కప్పేసుకున్నారు, నాకేమో దోమలు కుట్టేస్తున్నాయి, అందుకే ఏసీ వేసుకున్నా. మరి దుప్పటిమ్మంటే ఇస్తాను కదా, ఏసీ కట్టు. దుప్పటేం వద్దులేండి, ఏసీ వేసాక దోమలు కుట్టట్లేదులే, ఎలాగో పెద్ద చలి కూడా పెట్టట్లేదు కదా, ఏసీ ఉంచండి. ఏంటి ఇంత ఏసీలో నీకు చలి వేయట్లేదా? నువ్వు మనిషివి కాదే, నేను పక్క రూమ్ పోయి పడుకుంటాను. చలికాలం వస్తే చాలా ఆయిల్ గడ్డి కడేస్తుంది రాసుకోవడానికి లేకుండా. దీని పని ఇలా కాదు, ఇప్పుడు చెప్తాను కదా. ఏంటి ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టున్నా? చలికి ఆయిల్ గడ్డ కట్టేసిందండి, దాన్ని కరగబెడుతున్నా. మరి ఎండలో పెట్టలేపోయావా? ఎలా అయితే ఏంటండి, ఇలా కూడా కరుగుతుంది కదా. మరి బయటికి వెళ్దాం అన్నారా? అవును కదండి, మర్చిపోయా. సరే, ఒక 5 minutes ఆగండి, నేను రెడీ అయ్యి వచ్చేస్తా. ఆల్రెడీ రెడీ అయ్యి ఉన్నావు కదే. ఇది శీతాకాలం అండి, ఎలా పడితే అలా బయటికి వెళ్ళిపోకూడదు, నేను రెడీ అయ్యి వస్తాను, ఆగండి. సర్లే, త్వరగా రా. యావే వస్తున్నావా? వస్తున్నానండి. యావే ఎంతసేపు ఏంటే? మరి బాడీకి మాయిశ్చరైజర్, ఫేస్ కి క్రీము, లిప్ కి లిప్ బామ్ పెట్టుకోవద్దా అండి? ఇప్పుడు ఎందుకు అవన్నీ? ఎందుకంటారేంటండి, అసలే ఇది చలికాలం, స్కిన్ కేర్ అది చేసుకోవద్దా? ఓసారి మీ చెయ్యి ఇలా పెట్టండి. చెయ్యా?
చూసారా మీ చేతి పైన ఎలా గీత పడింది? ఇప్పుడు నేను గీసుకుంటాను చూడండి. చూసారా నా చేతి మీద పడిందా? అందుకే నేను అవన్నీ వేసుకునేది. సర్లే అయిపోయింది కదా పద. ఒకసారి ఆగండి, వచ్చేస్తాను. మళ్ళీ ఏంటే? అది చేతుకు గ్లౌజులు, కాళ్ళకు సాక్స్లు, మంకీ క్యాప్, స్వెటర్ వేసుకొస్తాను, ఆగండి. ఇంకెన్ని చేసే బదులు బయటికి ఎందుకు వెళ్ళడం, ఇంట్లో కూర్చోచ్చు కదా. ఏంటి రోజు ఇంత చలిగా ఉంది? స్టవ్ వెలిగించి గిన్నె పెట్టకుండా అలా చూస్తావేంటే? స్టవ్ వెలిగించింది వండడానికి కాదండి, మరి బాగా చలి పెడుతుందండి, వెచ్చగా మంట కాగుతున్నా. మరి నిన్న కట్ట నాకు చలి పెడుతుందంటే ఫ్యాను ఏకంగా వేసేసిదాను. మరి ఏమో అండి, ఈరోజు చాలా చలి పెట్టేస్తుంది నాకు. అందుకే మరి ఏదైనా మందాకొత్తని కానీ తెలియదు అంటారు. ఇంక స్టవ్ ఆపే చాలు, గ్యాస్ మొత్తం నువ్వు ఆగొట్టేసేదాల్లో ఉన్నావు. ఇలా బాగుందండి వెచ్చగా. వెచ్చగానా? గ్యాస్ మొత్తం నీకు వెచ్చ కావాలి అంతేనా? స్టవ్ కట్టేసి బయటికి రా. అమ్మో బయటికా? బయట ఇంకా చలి ఎక్కువగా ఉందండి. నీకెందుకు, నువ్వు స్టవ్ కట్టేసి రా, నీ చలి పెట్టుకున్నా నేను చూసుకుంటాను. ఎలా ఉందో ఇప్పుడు? చాలా బాగుందండి వెచ్చగా. ఇంకా కానీ నీకు చలి పెడుతుంటే వెళ్ళి మంటలో కూర్చోవడమే. ఆపండి మీరు మీ కుళ్ళు జోకులోని. చిన్నప్పుడు చలి పెడుతుందంటే మా తాత నా గురించి ఎలా మంట వేసేవాడు. ఇప్పుడు నీ గురించి నేను వేయవలసి వస్తుంది. నా గురించి కాకపోతే ఇంకెవరి గురించి వేస్తారండి? అయినా ఇలా మంట కాగుతుంటే చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ఏ దొంగ, నువ్వే కదా లైక్ చేయకుండా చూస్తున్నావు మన వీడియోని. కాబట్టి అందరూ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. వీడియో ఎలా ఉంది అనేది.